బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుగుతుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్ట్ తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా కలవలేను. పవన్ సార్ కలుసామని ఆలోచనతో పవన్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇమీడియట్ గా స్పందించారు. అన్నాడు వెంకట్ గారు నువ్వు చెప్పాడు నా తరపు నుంచి నేను చేయాలా, ఇంట్లో ఎట్లా నేను చేపిస్తా, ఈ కిడ్నీ ప్రాబ్లం మొత్తం చూపిస్తాను కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి. ఫిష్ వెంకట్ జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాన వైసీపీ పార్టీ కార్యకర్త. నాకు ఎంతకాలం తెలియదు ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, మెగా అభిమాని అని చెప్పేసి నేను ఎంతకాలం అనుకుంటున్నా. ఈరోజు ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేస్తున్న టైంలో ఈయన గారు కూడా పాదయాత్ర పార్టిసిపేట్ చేసినాడు. ఎవరు? ఫిష్ వెంకట్. మరి ఈయన ఆంధ్ర అయితే కాదు నాకు తెలిసినంత వరకు, తెలంగాణ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో పర్యటన చేస్తున్న క్రమంలో ఈయన గారి పర్యటనలు ఎప్పుడు జరిగినాయి? 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాతే కదా, అదే 2014 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు స్టార్ట్ చేసినాడు. అంటే అప్పటికి రాష్ట్రం విడిపోయింది, ఈయన పాదయాత్రలు చేయడం స్టార్ట్ చేసినాడు. సో రోడ్లంటే తిరుగుతూ ఉన్నాడు. అలాంటి క్రమంలోనే తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక ఫిల్మ్ యాక్టర్, ఒక కమెడియన్ ఫిష్ వెంకట్ జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినాడు. ఓ పెద్ద చరిత్ర ఉంది, అయితే చిన్న చరిత్రేం కాదు. వింతేంటండి, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినాడంటే ఆటోమేటిక్గా ఆయనకు ఒక ఐడియా ఉంటుంది కదా, నా వెనక ఏ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ వ్యక్తి ఉన్నాడు అనేది. మరి ఫిష్ వెంకట్ అనే వ్యక్తి తను అభిమానించేటటువంటి అభిమానం ఉంటేనే కదా వెనక నడుస్తారు, అభిమానం లేకపోతే ఎలా నడుస్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈయనకు ఒక కన్సర్న్ అయితే ఉంది, ఒక అభిప్రాయం, ఒక ప్రేమ అనేవి ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆయన దగ్గర తీసుకోవాలి కదా, కష్టకాలంలో ఉన్నాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయమే చూసుకుందాం. గత 5 సంవత్సరాలు జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, లేదంటే కనుక కష్టకాలంలో ఉంటే ఆయన ముందు నిలబడేటోడు. ఆయన డబ్బుని తృణప్రాయంగా ఎవరైతే కౌలు రైతులు, మరణించినటువంటి కౌలు రైతులు ఉంటారో వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 చొప్పున దాదాపు కొన్ని కోట్లు పంచినాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కార్యకర్తల కోసం, క్యాడర్ కోసం వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఫిష్ వెంకట్ అనే వ్యక్తి ఈ రోజున సివియర్ కండిషన్ ఫేస్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా ఈయనకి షుగర్ వచ్చిందని తెలిసి అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు పడతాడని తెలిసి ఏకంగా చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యి, నాగబాబు గారు రెస్పాండ్ అయ్యి, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి డబ్బులు పంపించినారు, ఆదుకున్నారు ఎంతో కొంత ఆ టైంలో. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆల్కహాల్ తీసుకోవడం, ఆ తర్వాత పరిస్థితులు చేజారడం, ఈరోజు కిడ్నీ ఇష్యూ రావడం, హాస్పిటలైజ్ అవ్వడం, ఇదంతా కూడా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. ఇదే వింత. కానీ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ ఫిష్ వెంకట్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నడిచినటువంటి నడక్కి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎలా జగన్మోహన్ రెడ్డి గారు మీ సొంత క్యాడర్ని మీరు దగ్గర తీసుకుంటేనే కదా, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటేనే కదా తర్వాత మీ వెనక నడుస్తారు. ఒకప్పుడు నడిచినటువంటి వ్యక్తులే ఇలా దూరం పెట్టుకుంటూ పోతే ఎలా, ఏమవుతుంది? ఈ ఫోటో నేను ఎంతకాలం చూడలేదు కాబట్టి రియాక్ట్ కాలేదు. బట్ ఈరోజు ఈ ఫోటో కనిపించిన తర్వాత నాకే ఆశ్చర్యం వేస్తుంది. నేను అనుకునేటువంటి ఇతను వచ్చేసి గబ్బర్ సింగ్ సినిమాలో చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానేమో, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయనకి భయంకరమైన ఇష్టం ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ పెట్టినారుగా. 2014లో ఆయన డైరెక్ట్గా పోటీ చేయకపోయిన టీడీపీ పార్టీకి అప్పుడు సపోర్ట్ ఇచ్చినారుగా. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినారుగా, 2024 ఎలక్షన్స్లో పోటీ చేసినారుగా. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వ్యక్తి అయినప్పటికీ కూడా, అదే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, అదే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక స్టార్ యాక్టర్గా ఉండి అతని సినిమాలో నటించినటువంటి ఫిష్ వెంకట్ గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. సరే, నేను ఇక్కడ సపోర్ట్ చేయడానికి తప్పు పట్టట్లేదు ఏమాత్రం కూడా, ఎవరి ఇష్టాలు ఉంటే. ఇప్పుడు కమెడియన్ ఆలీ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారితో అన్ని సినిమాలో చేసినాడు, రాజకీయంగా తన పంత తను చూసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారితో ర్యాలీ అయినాడు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పోసాని కృష్ణమురళి ఉన్నాడు, ఆయన కూడా అంతే. సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో అత్తారింటికి దారిలో కావచ్చు, మరో సినిమాలో కావచ్చు, చాలా సినిమాలు నటించినాడు.
మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన కూడా ట్రావెల్ చేయడం అయితే జరిగింది, కాదనట్లా. ఈయన కూడా అంతే ట్రావెల్ చేయడం జరిగింది, కానీ కాదనట్లా. కానీ పోసాని కృష్ణమురళి గారిని పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఫిష్ వెంకట్ని పట్టించుకోలేదనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందన్నమాట. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక బాధాకరమైన విషయం. చాలామంది అంట ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేశారంట. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఇలా జరిగితే నువ్వు ఎందుకు రెస్పాండ్ కావు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అడగడం అయితే జరిగిందనమాట. అప్పుడు దాంతో ఈ ఫోటోలు బయటకు వచ్చినాయి. ఇతను మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త, లేకపోతే మీ పార్టీ ఫాలోవరు, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆ అభిమాని మీ వెనక నడిస్తే మీరు సపోర్ట్గా ఉండాల్సింది, మీరు నిలబడాల్సింది పోయి ఎందుకంటే చెప్పమంటారా, తెలంగాణ గవర్నమెంట్ రంగంలో దిగింది దీనికోసం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సర్కార్ దిగి ఈ రోజున ఆయనకి ట్రీట్మెంట్ ఎంతైతే అంత మేము ఇస్తాం, మేము చూసుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చినారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చెప్పినా కదా, ఆయనకి షుగర్ అది వచ్చిన టైంలో మెగా ఫ్యామిలీ నుంచే రెస్పాన్స్ వచ్చింది. అదే సుమన్ టీవీలో అప్పుడు ఇంటర్వ్యూలు చేస్తే ఆ క్రమంలో ఆయనకి ఎంతో డబ్బులు ఇచ్చి సర్ది చెప్పినారు. కానీ అది మళ్ళీ సివియర్ తాగడు ఇవన్నీ ఎక్కువ అవడంతో మళ్ళీ ఇప్పుడు సిచ్యువేషన్ వర్స్ట్గా మారింది. ఓకే, ఇప్పుడు ఈసారి రెస్పాండ్ కాల. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు కూడా పెద్ద రెస్పాండ్ కావట్లేదు. ఈ విషయంలో ఎందుకో తెలియట్లేదు. చాలామంది యాక్టర్లు ఉన్నారు, మొత్తం మెగా ఫ్యామిలీ అయినా సినిమా ఇండస్ట్రీలో ఉంది. మహేష్ బాబు గారు లేరా, ప్రభాస్ గారు లేరా, జూనియర్ ఎన్టీఆర్ గారు లేరా, చాలామంది ఉన్నారు. అల్లు అర్జున్ గారు లేరా, రామ్ చరణ్ గారు అంటే ఇంకా కుటుంబ సభ్యుడు కాబట్టి ఓకే, అది సంగతి. మరి అంతమంది ఉన్నారు కదా, ఎవరు ఇప్పుడు సరే ఈయనతో చేసినటువంటి డైరెక్టర్లు ఉంటారుగా, ఎవరు ఆయనతో చేసినటువంటి హీరోయిన్స్ ఉంటారుగా, లేదంటే తోటి యాక్టర్లు ఉంటారుగా, సహనటులు ఉంటారుగా, ఎవరు? సో అదనమాట సంగతి. మొత్తానికి అయితే ఏదేమైనప్పటికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగంలో దిగింది, రేవంత్ రెడ్డి సర్కార్ రంగంలో దిగింది. ఆయన రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దేవుడు ఆయనకి మంచి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈయన ఒక జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని అయ్యుండి సొంత అభిమానికే ఇంత సిచ్యువేషన్ వస్తే రెస్పాండ్ అయినటువంటి తీరు మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మరి సొంత పార్టీ క్యాడర్కి నష్టం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి రియాక్ట్ అయితే బాగుండేదేమో. బట్ ఇది నెగిటివ్ వేలో తీసుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి.